గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ ఏదైతే బిగ్ బాస్ అలాగే నెక్స్ట్ నావి ఇంకా ఉన్నాయి ఆ రివ్యూస్ కానీ అలాంటివి వస్తుంటాయి. సో అలాంటి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ చూడాలనుకుంటే ఏమాత్రం మిస్ కాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డూ దట్. అండ్ ఇంకా నిన్నటి ఎపిసోడ్ అలాగే ఈరోజు ప్రోమో గురించి అయితే మనం మాట్లాడేసుకున్నాం. సో మరి బేసిక్గా నిన్న అందరూ చూసుంటారు, అందరికి తెలిసిన విషయమే. నామినేషన్స్ గొడవలు అయితే మొదలయ్యాయి. నేను ఆల్రెడీ చెప్పుకున్నా. నిన్నటి ఎపిసోడ్ అయితే మనకి బాగానే అనిపిస్తుంది. కొద్దిగా మనకు కావాల్సిన ఎపిసోడ్ అదే అని మాట్లాడుకున్నాం. సో ఎలా చెప్పామో అలాగే నడిచింది అయితే అయ్యింది. గొడవలు అయితే మొదలైపోయాయి. నామినేషన్స్లో ఏదైతే మాట్లాడాలో అవి మాట్లాడారా, ఎక్కువనే మాట్లాడారు అనుకోండి. సో ఓకే, దాన్ని అయితే మాట్లాడుకుంటే ఇంకా దాంట్లో మెయిన్ హైలైట్స్ అయిన వాళ్ళ పేర్లు అయితే తీసుకున్నాం ఫస్ట్ ముందుకి. సో మనం అందరిది కూడా మాట్లాడకపోతే కొంచెం వీడియో లెంత్ అవుతుంది. మెయిన్ హైలైట్స్ అయితే నేనైతే చెప్పబోతున్నా. సో నిన్నటిది ఈరోజుది ప్రోమో ఏదైతే ఉందో అది. సో ఇంకా నిన్నటి దీంట్లో మనకు మెయిన్ హైలైట్స్ పేర్లు గుంజుకుని వస్తాయి. అది ఎవరిదంటే సోనియా అండ్ నాగమణికంఠ. సో ఇంకా వీళ్ళిద్దరిదే మనకి పెద్ద మ్యాటర్ అయిపోయింది. ఇంకా సోనియా వస్తే మాత్రం టీవీలు పగిలిపోతాయి అనుకుంటా. ఇంకా వటవట వాగేస్తుంది ఆమె. సో అదైతే కొద్దిగా చిరాకు పుట్టిస్తుంది, మ్యూట్లో పెడదామా అనిపిస్తుంది. ఇంకా ఇంకొకరికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకపోతుండే అక్కడ. సో అదైతే మెయిన్ డిసడ్వాంటేజ్ వాళ్ళకి ఉంటుంది. సో ఈ వారం అయితే చూసుకోవాలి అదైతే. సో ఇంక సరే మాట్లాడదాం. ఆ నామినేషన్లో ఎవరినైతే వేసిందామే ఆ పాయింట్స్ చెప్తుంది. సో ఓకే, దాన్ని గుంజిపెట్టి చెప్పేసుకుంటూ అదైతే ఏంటది, మనకైతే అది అన్నెసెసరీ ఫోకసింగ్ చేసుకోవడానికి ఇలాగ చేస్తున్న అయితే మనకి తెలిసిపోతుంది. సో ఆల్రెడీ అందరికి తెలుస్తుంది, అది ఎక్స్పోజ్ అయిపోతుంది అక్కడ. అంత పెద్దగా అవ్వాల్సిన అవసరం కూడా లేకుండే. సో ఇంకా నెక్స్ట్ ప్రేరణ అంత పెద్దగా అరచావేంట్రా. సో అక్కడ ఇయర్స్ పగిలిపోయేలాగా అరిచేసింది. సో ఇంకా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మేబీ సోనియా వాజ్ రైట్ అండ్ మేబీ ప్రేరణ వాజ్ రైట్ ఆల్సో, లేకుంటే బోత్ ఆర్ రాంగ్ అని కూడా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళది ఏమైందో మనకి ఎపిసోడ్లో క్లియర్గా అయితే చూపెట్టలేదు. మేబీ లైవ్లో చూపెట్టి ఉంటారేమో. సో ఎపిసోడ్లో దాని క్లారిటీ అయితే ఇవ్వలేదు మనకి. సో మేబీ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే మేబీ ప్రేరణ వాజ్ రైట్, సోనియా వాజ్ రైట్, బోత్ ఆర్ రాంగ్ మేబీ అని కూడా చెప్పొచ్చు. సో ఇలాగ చెప్పుకుంటే వాళ్ళ మధ్య గొడవలు ఫెయిర్ అయినాయి. ప్రేరణ బాగా అరిచిందని చెప్పొచ్చు. సో ఇలాగ అర్పించేస్తుంది ఆమె. సోనియా ఏం చేస్తుందంటే అపోజిషన్ ఎవరైతే ఉన్నారో అర్పించేస్తుంది బాగా. ఆ ఫోకసింగ్ అవన్నీ అంత అవసరం లేకుంటే. సో ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకా నామినేషన్స్ అయితే వేశారు. బేబక్ వేసింది, సో భాషా గారు వేశారు, అఫ్రీది గారు వేశారు. ఓకే, వీళ్ళందరిది వేశారు. ఇంకా దాంట్లో వీళ్ళు వేసిన దాంట్లో మెయిన్ పర్సన్ ఒకరు వస్తారు ముందుకి. ఆ ముందుకు వచ్చే పర్సన్నే నాగమణి గారు. ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నాగమణి ఈజ్ యాన్ ఇన్ఫ్లుయెన్సర్. ఇదైతే అందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో అందరికి చెప్తున్నా, పీపుల్ డోంట్ బీ స్టూపిడిటీగా థింక్ చేయకండి. సో లాస్ట్ సీజన్ ఏదైతే చేశారో ఆ మిస్టేక్ అయితే చేయకండి. సో ఈజ్ యాన్ వెరీ గుడ్ ఇన్ఫ్లుయెన్సర్. తన ఎమోషనల్తో ఓట్లు కొట్టేయాలని అడుక్కొనేస్తున్నాడు. అదైతే 100% తెలుస్తుంది. సో మీరైతే జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్ అక్కడ అర్థమైపోతుంది. మనకు చూస్తుంటే అర్థమైపోతుంది. తన మాట్లాడే తీరుతో మనకు అర్థమైపోతుంది, తన ఆడుతున్న గేమ్తో అర్థమైపోతుంది. సో ఎమోషనల్ వర్డ్స్ యూజ్ చేసి పీపుల్ని తన వలలోకి వేసుకోవాలని చూస్తున్నాడు నాగమణి. సో పీపుల్ అయితే జాగ్రత్తగా ఉండాలి. డోంట్ బీ థింక్ ఆఫ్ స్టూపిడిటీ అక్కడ లాస్ట్ సీజన్ లాగా చేసేసుకోకండి. సో ఈ కొద్దిగా మైండ్ పెట్టి అయితే థింక్ చేయండి. ఇలాంటి వాళ్ళని వెంటనే హౌస్ నుంచి ముందుకు తోసేయాల్సిందిగా కోరేసుకుంటూ
ఉన్నారు ప్రేక్షకులు కూడా వస్తున్నాయి, కమెంట్లో చూస్తున్నాం. ఎప్పుడెప్పుడా ఈ సోనియా అండ్ నాగమణిని పంపేయండి అబ్బా హౌస్ నుంచి అని కూడా వస్తున్నాయి, ట్రెండింగ్లో కూడా ఉంది. ఈ వారం అయితే చూడాల్సి ఉంటుంది. వాళ్ళిద్దరే మెయిన్గా ఈసారి డేంజర్ జోన్లో కూడా ఉంటారనిపిస్తుంది. వాళ్ళిద్దరిలో ఒకరు వెళ్తారని కూడా అనిపిస్తుంది, వెళ్ళాలి కూడా. టూ మచ్ ఇరిటేషన్గా ఉంది. ఈ బేసిక్గా నాగమణి ఓ మాట అన్నాడు ఎవరితో, ఈ అఫ్రీది గారితో, అదేదో గోల్డెన్ వర్డ్స్ ఒకసారి వస్తే క్యాచ్ చేయండి. బేసిక్గా తను ఇట్లా థింక్ చేస్తున్నాడు. బేసిక్గా మై ఎక్స్ప్రెషన్స్ కూడా అట్లనే ఉంటాయి. సో చాలా చెప్పే తీరు మనం చూసుకోవచ్చు. ఈజ్ గోన ఫోకస్ అని కెమెరా, తను కెమెరా ఎక్కడుంటే అక్కడ వచ్చి మాట్లాడుతున్నాను అనుకుంటా. ఇప్పుడు నామినేషన్ చూసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పక్క కూర్చుంటే మెయిన్ ఇద్దరు ఒక మాట్లాడుతుంటే తన అటెన్షన్ కోసం తన ఉన్న ప్లేస్ వదిలేసి కూడా రావడం కూడా మనం చూస్తున్నాం, అక్కడ కన్నా క్లియర్ కట్గా తెలిసిపోతుంది. సో దీని ప్రకారం ఏంటంటే థింక్ చేస్తే తన కెమెరా ఫోకసింగ్ చేయాలనుకుంటున్నాడు, మన అటెన్షన్ తీసుకోవాలనిపిస్తున్నాడు, తన ఎమోషన్తో పీపుల్ని తన బుట్లో వేసుకోవాలని చూస్తున్నారు. సో డోంట్ గో ఆఫ్ టూ మచ్ ఎమోషన్కి కనెక్ట్ అవుతారు పీపుల్ అనేసి లాస్ట్ సీజన్ స్ట్రాటజీ వాడుకుంటున్నాడు. నేను ఆ పర్సన్ పేరు రివీల్ చేయను లాస్ట్ సీజన్. సో వాళ్ళలాగానే ఈడు కూడా ఏంటి ఆ స్ట్రాటజీ యూజ్ చేస్తే ఈసారి కుదరదు కదా, జనాలు అంతా దిగజారి ఓట్లు వేయరు. సో పీపుల్ డు నాట్ థింక్ ఆఫ్ స్టూపిడిటీ, ఇక్కడ కొంచెం థింక్ చేయండి స్వామి. ఓకే, ఇట్లాంటి వాళ్ళనైతే తొందరగా ఇంట్లో నుంచి బయటికి వేసేయమని కోరుకుంటూ, సో ఇక్కడ ఇంకోటి కూడా అన్నాడబ్బా, ఏంటది ఎక్స్ప్రెషన్స్. నేను అన్నిటికీ ఒకే ఎక్స్ప్రెషన్ ఇస్తా అన్నాడు. ఏడిస్తాడు. మొన్న ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, ఆ పాట పాడాడు స్టార్టింగ్ ఒకరోజు, ఇది మొన్న నిద్ర లేచినప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఇట్లుండే. మరి ఈరోజు ప్రోమోలో ఏడుచుకుంటూ ఇది ఒకే ఎక్స్ప్రెషన్ ఏడొస్తుంది, డిపెండింగ్ అపాన్ మూడ్ ఎక్స్ప్రెషన్ అయితే మారుతుంది. సో ఇదైతే మెయిన్గా తెలుసుకోవాల్సి ఉంటుంది నాగమణి. సో యూ షుడ్ నాట్ టాక్ ఆఫ్ అట్లా నా ఎక్స్ప్రెషన్ ఎప్పుడూ సేమే ఉంటుంది అని ఇట్లాంటి రాంగ్ వర్డ్స్ చేసి పోర్ట్రేట్ చేయమాకు, అక్కడ మనకైతే క్లియర్గా తెలిసిపోతుంది అక్కడ. సో ఇదొకటి జాగ్రత్తగా గుర్తుపెట్టేసుకోవట్టు. సో పీపుల్కి ఏం చెప్తామంటే జాగ్రత్తగా చూడండి, ఆల్రెడీ తెలిసిపోతుంది ఈసారి సోనియా అండ్ నాగమణి గారి మీదే ఎక్కువ ఫోకసింగ్ నడిచింది. వాళ్ళిద్దరిలోనే ఒక్కరు బయటికి పోవాలి, తెరమేయండి అని చెప్పేసి కోరుకుంటూ, ఈ మేబీ సోనియాని ఎందుకు ఫోకసింగ్ ఎక్కువ మాట్లాడతారప్ప ఈ పీపుల్ మీరు చూసేసుకుంటే తను మాట్లాడినప్పుడు అంతా ఇరిటేషన్ వస్తుంటుంది ఓ మాదిరి అది. సో మీ ఇంట్లో ఉన్న టీవీలని జాగ్రత్తగా కాపాడుకోండి, తను వెంటనే బయటికి తరిమేస్తే మీ టీవీలు అయితే కొద్ది రోజులు ఇంకా లైఫ్ వస్తాయి. సో మీ టీవీ ಬಗ್ಗೆ కొద్దిగా యోచన చేస్తూ వీళ్ళనైతే కొద్దిగా ముందుగా పుష్ చేసేసి మనం చెప్పేసుకుంటూ ఇంకా నడిచాయి. నామినేషన్లో పృథ్వీ గారిని బేబక్క నామినేట్ అయితే చేయడం జరిగింది. అక్కడ కొద్దిగా వాళ్ళు నోరు తప్పారు, తర్వాత సారీ కూడా చెప్పేసుకున్నారు. తర్వాత ఇట్లాగే నెక్స్ట్ ఎవరు సీత, షీ ఈజ్ ఆల్సో ఫైర్ అయ్యింది. ఓకే ఉంది. ఇంకా వీళ్ళతో మనం డిస్కషన్ చేస్తే వీళ్ళిద్దరమైనా వస్తారే మనకి, ఎక్కడ పోయినా వీళ్ళిద్దరే మనకి కనబడుతున్నారే అక్కడ, దానికి ఏం చెప్పమంటారు. సో ఇదైతే కుదరదు. అట్లా మెయిన్గా సోనియా అయితే ఇప్పుడు 2 పాయింట్లు వస్తాయి, నాగమణి అండ్ సోనియా అయితే కెమెరా ఫోకసింగ్ చేస్తుంది. ఓకే, ఈ నాగమణి ఏంటంటే నో ఈ వాంట్స్ పీపుల్స్ తన బ్యాక్ రావాలి, ఇన్ఫ్లుయెన్సర్, ఈజ్ వెరీ బిగ్ ఇన్ఫ్లుయెన్సర్, ఇవన్నీ కథలు నడవదు ఇక్కడ. సో ఇదొక గేమ్ ఆడుతుంది, ఇతను ఒక గేమ్ ఆడుతున్నారు. సో ఈ గేమ్లో అయితే ఇక్కడ నడవదు. సో నాగమణి ఈజ్ అన్ వెరీ గుడ్ సూపర్ ఇన్ఫ్లుయెన్సర్, తను బాగా వాడు. నువ్వు ఈ వారం చూస్తారు కదా ఎవరు వెళ్తారు, అవి పీపుల్ ఇస్ థింకింగ్ ఆఫ్ సెండింగ్ నాగమణి అండ్ సోనియా, వీళ్ళిద్దరితో ఒకరు పోతారు ఈసారి చూసుకోండి. సో అదే చెప్తున్నా, జనాలకి జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా ఓట్లు వేయండి. ఇలాంటి వాటికి టూ మచ్ ఎమోషనల్ అయిపోతూ ఏమంటారు ఓట్లు అయితే ఇచ్చేయకండి. తను అడుక్కుంటున్నాడు కాబట్టి మీరు ఇచ్చేయకండి. సో జాగ్రత్తగా యోచన చేయండి. ఇదైంది నిన్న వాటి ఎపిసోడ్. ఇంకా ఉండి చెప్పాల్సిందంటే ఎక్కువ లెంత్ అయిపోతుంది వీడియో.
సో దానికని మెయిన్ హైలైట్గా ఏమేమి ఉందో ఆ, ఏదైతే మనకు బాగా వినబడుతుందో దాన్ని అయితే చెప్పాను నేను. ఈరోజు ప్రోమో కూడా దాన్ని కూడా చెప్పాను నేను. సో ఇంకా వస్తాయి ఈరోజు ఎపిసోడ్ అయితే చూద్దాం. కొద్దిగా లైవ్ అయితే చూసాను నేను ఈరోజు, టైం ఉండే. దాంట్లో సోనియాని ఇమిటేట్ చేస్తూ అందరూ ఇమిటేట్ చేస్తూ కొద్దిగా ఫన్ అయితే చేస్తుండే, లైవ్లో కొద్దిగా చూసా. సో ఈ వాటి ఎపిసోడ్లో ఏదైతే చూపిస్తారేమో, చూపిస్తే చూడండి. సో అదైతే నాకు ఎంటర్టైనింగ్ అని అనిపించింది ఈ వాటి లైవ్లో కొద్దిగా చూసా కాబట్టి. సో చూపిస్తే చూడండి. ఓకే, ఎంతవరకు చూపిస్తారో కూడా చూడాల్సి ఉంటుంది. సో ఓకే, అది ఈ వాటి ఎపిసోడ్ అయితే చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఉన్నారు నామినేట్ వేసేవాళ్ళు. సో వాళ్ళైతే కూడా చూద్దాం. సో ఇలాంటి టాపిక్స్ రోజు వస్తుంటుంది కాబట్టి మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో దానైతే చేసుకోండి. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.